Hello children, today we are going to discuss about absolute value. దీన్ని modulus అని చెప్తాం. Modulus of x is equal to x if x is greater than 0. Example, modulus of 2 is equal to 2. Modulus of x is equal to minus x if x less than 0. x less than 0 అంటే మైనస్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. -1, -2, -3 అలా. Example, -3 modulus of -3 is equal to, as per formula, minus of -3 is equal to +3. Modulus of x is equal to 0 if x is equal to 0. Example, modulus of 0 is equal to 0. ఈ మాడ్యులస్ వాల్యూస్ 0 మినహాయించి మిగతా అవే ఉన్న లోపల ఉండే వాల్యూస్ మైనస్ కానీ ప్లస్ కానీ ఏమున్నా కానీ మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే బయట వచ్చే వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. ఈ సంబంధించిన సమ్ములు కొంచెం హయ్యర్ లెవెల్లో అబ్సల్యూట్ వాల్యూస్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్లో కూడా అబ్సల్యూట్ వాల్యూస్ ఓరియంటేషన్ సమ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశాలు. కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను చెప్తాను. ఐసిఎస్సి సిలబస్లో ఉంటాయి, హయ్యర్ లెవెల్లో ఇంటర్ వరకు కూడా ఉంటాయి. అబ్సల్యూట్ వాల్యూస్ సంబంధించి ఇవాల్యుయేట్ 19 మైనస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ -13 ఒక సమ్ము. అలాగే రెండో సమ్ము మైనస్ మాడ్యులస్ ఆఫ్ -11 మైనస్ మాడ్యులస్ ఆఫ్ 8, అది రెండో సమ్ము. మూడో సమ్ము మాడ్యులస్ ఆఫ్ 27 మైనస్ 18 ప్లస్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ -9. ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. 19 మైనస్ ఆఫ్ మాడ్యులస్ -13, 19 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇది అవుట్ సైడ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఇది బ్రాకెట్ అనుకోకండి, మాడ్యులస్ వాల్యూ ఇన్సైడ్ మాడ్యులస్ మైనస్ ఉన్నప్పటికీ ప్లస్ ఉన్నప్పటికీ పాజిటివ్ వాల్యూ అవుతుంది. 13, 19 మైనస్ 13, ఈ మైనస్ ఇక్కడ సింబల్ది. మాడ్యులస్ ఆఫ్ -13 వాల్యూ 13. ఇదిగోండి, సిన్స్ మాడ్యులస్ ఆఫ్ -13 ఈజ్ ఈక్వల్ టు +13. అంతే తప్పించి మీరు వేరేలా ఆలోచించి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సమ్మలా చేసి వద్దు. ఎందుకంటే ఇది మాడ్యులస్ వాల్యూ. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటూ ఓరియంటేషన్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ కింద చేయకండి. ఇది మాడ్యులస్ అని అర్థం. మాడ్యులస్ ఆఫ్ -11 మైనస్ మాడ్యులస్ 8 తీసుకుంటే 11 మాడ్యులస్ ఆఫ్ 11 అంటే 11 మైనస్ 8. 11 minus 8 means 3. 11 minus 8 means 3. So modulus of -11 is equal to 11. So modulus 8 is equal to 8. లోపల ఉన్న వాల్యూస్ పాజిటివ్ వాల్యూ అయినప్పటికీ నెగిటివ్ అయినప్పటికీ మాడ్యులస్ వాల్యూస్ అవుట్ సైడ్ వాల్యూ 11 పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో మాడ్యులస్ ఆఫ్ 27 మైనస్ మాడ్యులస్ మాడ్యులస్ ఆఫ్ 27 మైనస్ 18 మాడ్యులస్ క్లోజ్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ -9. 27లో 18 పోతే ఇక్కడ వాల్యూ చూసుకోండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. +9 వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ +9 9 ఉంది. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ -9 కూడా +9, 9 + 9 18 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ 27 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 9, అది 9 అవుతుంది. అలాగే మాడ్యులస్ ఆఫ్ -9 వాల్యూ కూడా 9 అవుతుంది. సో మాడ్యులస్ వాల్యూస్ చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఇటువంటి సమ్ములు మనకి ఫర్దర్ స్టాండర్డ్లో వస్తాయి. చిల్డ్రన్, అందరికి కూడా చెప్పేది ఎక్కువగా మ్యాథమెటిక్స్ చిన్న చిన్న బేసిక్స్ ఓరియంటెడ్ నేర్చుకోవడం వల్ల ఇవి సమ్మలు చేసేటప్పుడు పెద్ద సమ్మలు వచ్చేటప్పుడు అన్ని వాల్యూస్ వస్తాయి. ఇంతకుముందు చేసిన వీడియోలు అవి చాప్టర్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి ఎక్కువ చెప్పడమైంది. ఇవన్నీ చాప్టర్ కాదు, చిన్న చిన్న కాన్సెప్ట్లు చెప్పేసి ఆ కాన్సెప్ట్లు మన పెద్ద క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఎలా వాడుకోవాలో మీకు ఈజీనెస్ కోసం చెప్తున్నాను అనమాట. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.